అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఈ హెరిటేజ్ వాళ్ళు డైరెక్ట్గా సప్లై చేస్తే టీటీడీకి చంద్రబాబు గారిని అందరూ తన సొంత గవర్నమెంట్లో తన కంపెనీకి ఇచ్చింది అనుకుంటారని వయా ఇందాపూర్ డైరీ గీ సప్లై చేశారని ఒక ఎలిగేషన్. ప్రెస్ మీట్ పెట్టి ఇందాపూర్కి హెరిటేజ్కి లింక్స్ ఉన్నాయి, మొత్తం ఈ సింథటిక్ గీ సప్లై అని బోలేబాబా మీద అపవాదు వేశారు. అంటే లడ్డు అపవిత్రమైన పర్వాలేదు కానీ బయటికి చెబితే మనోభావాలు దెబ్బతింటాయి. ఎన్ఈడిపి రిపోర్ట్లో ఏమొచ్చిందంటే పాసిబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ ఆఫ్ యానిమల్ ఫ్యాట్ ఉంది దీంట్లో, కంప్లీట్లీ ఇది అడల్టరేటెడ్ అని వచ్చింది. తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్ష పాత్రగా ఫెయిల్ అయిన వైసీపీ వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. నేను బాహాటంగా ముందే ఎందుకు ఈ కామెంట్ చేస్తున్నానంటే, ప్రతిపక్షంగా వాళ్ళు ఈ పాటికి అసెంబ్లీలో చర్చించాల్సిన వాళ్ళు అసెంబ్లీకి వెళ్లకుండా బయటనే రకరకాల న్యూసెన్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది తెలుగుదేశం ఆరోపణ. మన అబ్జర్వేషన్స్ కూడా అలాగే ఉన్నాయి. పోనీ మండలికి వెళ్తున్న వైసీపీ నాయకులన్నా పద్ధతిగా మాట్లాడుతున్నారంటే అక్కడ కూడా ఇష్యూ చేసి ఏదో రకంగా వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఒక బర్నింగ్ ఇష్యూ నడుస్తోంది. అది హెరిటేజ్ మిల్క్ గురించి, హెరిటేజ్ నెయ్యి గురించి జరుగుతున్న ఇష్యూలో ఇప్పుడు ఈ రీసెంట్గా లడ్డు ఇష్యూలో నెయ్యి అనేది పెద్ద ప్రామినెంట్ సబ్జెక్ట్ అయింది కాబట్టి హెరిటేజ్ గురించి కూడా ఇప్పుడు పెద్ద ఇష్యూ చేయాలని చెప్పి వైసీపీ వాళ్ళు బయట నిరసనలు తెలియజేయడం, సభలో మాట్లాడడం జరుగుతుంది. అసలు ఈ హెరిటేజ్ నెయ్యికి, దాని నాణ్యతకి అసలు ఈ నాయకులకి ఏంటి సంబంధం, ఏం జరుగుతుంది అని చెప్పడానికి, ఈ అంశాల మీద ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్యాంప్రసాద్ గారు మనతోటి ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఏంటి ఈ హెరిటేజ్ నెయ్యి ఏంటి, ఈ బొత్స గొడవ ఏంటి, అసలు ఏం జరుగుతుంది? ఇది ప్రజెంట్ హాట్ టాపిక్ అండి చాలా. ముందు హెరిటేజ్ గురించి మాట్లాడుకునే ముందు అసలు హెరిటేజ్ అనేది అసలు ఈ పిక్చర్లోకి ఎందుకు వచ్చింది, ఈ రాజకీయ గందరగోళంలోకి ఎందుకు వచ్చింది అనే దాని గురించి మాట్లాడే ముందు అసలు లేటెస్ట్గా ఏం జరిగింది, ఎందుకు జరుగుతుంది. ఈ బొత్స సత్యనారాయణ అనే ఆయన వైఎస్ఆర్సీపీ కౌన్సిల్లో అపోజిషన్ లీడర్. ఆయన సడన్గా హెరిటేజ్కి ఇందాపూర్కి లింక్స్ ఉన్నాయి, తిరుపతి లడ్డూకి నెయ్యి సప్లై చేసే టెండర్స్లో ఇందాపూర్ పార్టిసిపేట్ చేసి టెండర్ దక్కించుకుంది మొన్న డిసెంబర్లో. ఈ హెరిటేజ్ వాళ్ళు డైరెక్ట్గా సప్లై చేస్తే టీటీడీకి చంద్రబాబు గారిని అందరూ తన సొంత గవర్నమెంట్లో తన కంపెనీకి ఇచ్చింది అనుకుంటారని వయా ఇందాపూర్ డైరీ గీ సప్లై చేశారని ఒక ఎలిగేషన్. అది తీసుకొచ్చి దాని మీద డిస్కషన్ పెట్టాలి కౌన్సిల్లో అని అడిగాడు అనమాట. అసలు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, బడ్జెట్ గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. బడ్జెట్ డిస్కషన్స్ శాంతం అవ్వకుండా ఇంకో టాపిక్లోకి వెళ్ళారనమాట. దాని గురించి కావాలని ఎలిగేషన్ చేసి చైర్మన్ దగ్గరికి అల్లరల్లరి చేసి వాకౌట్ చేశారు, బయటికి పంపించేశారు. వాయిదా తీర్మానం ఇస్తున్నారు, స్పీకర్ దాన్ని అనుమతించడం లేదు, దాని మీద గొడవ మొదలుపెట్టారు. అవును, అది పద్ధతిగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఉన్న అచ్చెన్నాయుడు గారు దాన్ని క్లియర్గా చెప్పారు. మీరు ఒక్కరోజు కాదు, 10 రోజులు కాదు, 20 రోజులు కాదు, సంవత్సరం పాటు చర్చిస్తాం, పూర్తి టైం దానికే చర్చిస్తాం, మేము చర్చించము అని లేదని ఆయన కూడా చెప్పాడు. ఇక వీళ్ళు ఏం చేస్తారు, కావాలని అల్లరి చేసేవాళ్ళు వాళ్ళకి అసలు చర్చకి రావడానికి ఇష్టం లేదు, ఊరినే కావాలని పబ్లిక్ కోసం చర్చ పెట్టాలని అడుగుతున్నారనమాట. దానికి ఏంటంటే ఈయన బయటికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి ఇందాపూర్కి హెరిటేజ్కి లింక్స్ ఉన్నాయి, ఈ హెరిటేజ్కి బెనిఫిట్ కోసమని మొత్తం ఈ సింథటిక్ గీ సప్లై అని బోలేబాబా మీద అపవాదు వేశారు. అపవాదు వేసి వాళ్ళని తప్పించి వీళ్ళు టెండర్ తీసుకోవాలనే ఉద్దేశంతో తీసుకున్నారు. ఆ టెండర్ ఇందాపూర్ డైరీకి వచ్చింది. హెరిటేజ్ వాళ్ళు ఇందాపూర్ డైరీ ద్వారా టీటీడీకి సప్లై చేస్తున్నారు. ఇది ఎలిగేషన్ అనమాట. అది చీజ్ ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చి ఇది మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్ డైరీ అని రాశాడనమాట. యాక్చువల్గా మీకు రియల్గా పిక్చర్ క్లియర్గా చెప్పడం కోసం ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇందాపూర్ డైరీ అనేది పూనాలో, మహారాష్ట్రలో ఉంది. దట్ ఈస్ వెరీ వెరీ బిగ్ డైరీ. ఓకే, 50 lakhs లీటర్స్ పర్ డే కెపాసిటీ ఉన్న డైరీ అనమాట.
ఆఫ్టర్ అమూల్ ఇంకో డైరీ ఉంది, ఇది పెద్ద డైరీ, వాళ్ళకి ఇంటర్నేషనల్ బిజినెస్లు ఉన్నాయన్నమాట. దానికి హెరిటేజ్కి సంబంధం గురించి నేను ఇప్పుడు చెప్తాను. హెరిటేజ్ వాళ్ళకి చాలా దేశం అంతా, తమిళనాడులో, తెలంగాణలో, కర్ణాటకలో అన్ని చోట్ల యూనిట్స్ ఉన్నాయి. ఎక్కడంటే దానికి ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క డైరీతో సంబంధం పెట్టుకుంటారు వాళ్ళు. హెరిటేజ్కి ఇందాపూర్ డైరీతో సంబంధం ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని ఉందన్నమాట. హెరిటేజ్ ఎప్పుడు ఎవరికి బల్క్లో గవర్నమెంట్కి కానీ ఎనీ టెంపుల్కి కానీ గీ సప్లై చేయలే ఎట్ ఎనీ టైం. ఓన్లీ కన్జ్యూమర్ ప్రోడక్ట్సే వాళ్ళు చేస్తారు. ఈ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్లో కూడా చీజు, పన్నీరు, స్కిమ్డ్ మిల్క్ పౌడరు, హెచ్ఎంటీ మిల్క్, ఇవన్నీ ఈ 4 ప్రోడక్ట్స్ నేను చెప్పినవి ఇందాపూర్ డైరీలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి వీళ్ళు కొనుక్కుంటారు. ఓకే, అక్కడ తయారవుతాయి. ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కోసారి తయారవుతారు అనమాట. అందుకని వాళ్ళ వెబ్సైట్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటే కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అని పెట్టుకుంటారు. వాళ్ళతో కాంట్రాక్ట్ పెట్టుకుని ఈ ప్రోడక్ట్స్ మాకు చేసి పెట్టండి, అది మార్కెటింగ్ చేస్తామని చెప్పుకుంటారు. ఇది వెబ్సైట్లో ఎందుకు పెట్టాలంటే హెరిటేజ్ అనేది పబ్లిక్ ఇష్యూ, పబ్లిక్ సెక్టర్ ఇది కంపెనీ, అది పబ్లిక్ సెక్టర్ కాదు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. అది స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ ఉంది. స్టాక్ ఎక్స్చేంజ్లో ఏ కంపెనీ అయినా లిస్ట్ అయితే వాళ్ళు ఏం చేసినా వాళ్ళ ప్రోడక్ట్స్ ఎక్కడెక్కడ వాళ్ళ హిస్టరీ అంతా స్టాక్ మార్కెట్కి ఇవ్వాలి స్టాక్ ఎక్స్చేంజ్. ఆ క్రమంలో మాకు ఇందాపూర్ డైరీతో ఈ యూనిట్ సంబంధం ఉంది, మాకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, అక్కడి నుంచి మేము ఈ ప్రోడక్ట్స్ తెచ్చుకుంటున్నాము అని మామూలుగా ఎక్స్చేంజ్ దగ్గర ఉంటుంది అనమాట డేటా. ఇది అసలు ఇందాపూర్ డైరీని ఎందుకు లాక్కొచ్చారంటే హెరిటేజ్ని ఇక్కడ రీసెంట్గా మీ అందరికీ తెలిసిన విషయం, గత 1.5 year నుంచి గీ తిరుపతి లడ్డూలో చేసే గీ కలుషితమైంది, దాని మీద ఎంక్వైరీ చేశారు. అది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ శాసనసభ్యులు మీటింగ్లో చివరికి ఈ వైసీపీ వాళ్ళు యానిమల్ ఫ్యాట్ కూడా కలుపుతున్నారు గీలో అనేది ఒక సెన్సేషనల్ కామెంట్ చేశాడు ఆయన. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అంత బాధ్యతాయుతమైన వ్యక్తి, ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి, ఎన్ఈడిపి రిపోర్ట్ ఆల్రెడీ వీళ్ళు ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిరుపతి లడ్డు నాణ్యత సరిగ్గా లేదు అనేది పబ్లిక్ నుంచి బాగా కంప్లైంట్స్ వస్తున్నాయి అన్నమాట. వాసన లేదు, లడ్డు ఎక్కువ రోజు నిల్వ ఉండట్లేదు, బూజు పడుతుంది అనే ఉద్దేశంతో ప్రజలందరూ అడిగారు. అప్పుడు సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్, ఆయన అప్పుడు ఒక ఎంక్వైరీ కమిటీ వేసి సిఎఫ్టిఆర్ఐ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టును ఆయన దాకా చూడలేదంట. ఆఫీసర్స్ ఆయన అణిచిపెట్టారు, నేను చూడలేదంటాడు ఆయన బాధ్యతారహితంగా. ఎవరైతే ఎంక్వైరీ చేశారో వాళ్ళ రిపోర్ట్ చూడాలి కదా, ఆయన రిపోర్ట్ చూడలే. అక్కడే ఆయన తప్పు తెలిసిపోయింది. ఆ రిపోర్ట్లో ఏముంది, దాంట్లో ఏదైనా తప్పు జరిగిందని తెలిస్తే రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ తప్పు జరిగింది, కల్తీ ఉందని ఆ రిపోర్ట్లో ఉంది, ఆయనే ఒప్పుకున్నాడు. అది అక్కడ ఒక తప్పిదం. ఒక టీటీడీ అధికారులు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళాలిగా, వాళ్ళకి కూడా బాధ్యత ఉంటుందిగా. తీసుకెళ్ళి ఉంటారండి, కావాలని డెలిబరేట్గా చేసేయి, కావాలని నొక్కి పెట్టారు, నా దగ్గర రాలేదు, తీసుకెళ్ళి ఉంటారు అనేది అనుమానం. ఇప్పుడు ఆయన కుషన్ దొరికింది కదా తప్పించుకోవడానికి. లేదండి, ఒకవేళ తెలియకపోతేనేమో మనం ఏం అనలేదు. లేదండి, గ్యారంటీగా ఆయనకి తెలుసండి. తెలియపోవటం అనే ప్రశ్నే ఉండదండి. చైర్మన్ కంపల్సరీగా అడిగి తీసుకోవాల్సిందే, తీసుకునే ఉంటాడు. దాన్ని కావాలని తొక్కిపెట్టేశారు. అదే సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, మా గవర్నమెంట్ కనుక 2024లో వస్తే తిరుపతిని పూర్తిగా ప్రక్షాళన చేస్తాను, తిరుపతిలో లడ్డు నాణ్యత పెంచుతాను అని ఆయన ప్రామిస్ చేశాడు. ఆయన ప్రామిస్ అయినట్టుగానే ఈవోగా శ్యామలరావు గారిని వేశారు. ఆ శ్యామలరావు గారికి అక్కడ ఉన్న నెయ్యి క్వాలిటీ తగ్గినట్టు అనిపిస్తే దాన్ని ఎన్ఈడిపికి పంపించి రిపోర్ట్స్ తెచ్చుకున్నారు. ఎన్ఈడిపి రిపోర్ట్లో ఏమొచ్చిందంటే పాసిబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ ఆఫ్ యానిమల్ ఫ్యాట్ ఉంది దీంట్లో, కంప్లీట్లీ ఇది అడల్టరేటెడ్ అని వచ్చింది. ఓకే, దట్ ఈస్ దేర్ ఇన్ ది వెబ్సైట్స్ అండ్ ఎవ్రీవేర్. ఎన్ఈడి రిపోర్ట్ కొన్ని లక్షల మంది చూశారు ఈ రీసెంట్గా. ఆ రిపోర్టు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు, ఈఓ పొజిషన్లో ఉండి ఆయన. అది చంద్రబాబు నాయుడు గారు చూసి యానిమల్ ఫ్యాట్ ఉంది, ఇటువంటివి చేస్తున్నారు వీళ్ళని ఓపెన్గా శాసనసభ్యుల మీటింగ్లో చెప్పాడనమాట. దాని మీద చాలా సెన్సేషనల్ న్యూస్ అవటం వలన పవిత్రమైన లడ్డూని మీరు ఇట్లా మాట్లాడతారా, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి ఇచ్చేశారు. అప్పుడే అంటే లడ్డు అపవిత్రమైన పర్వాలేదు కానీ బయటికి చెబితే మనోభావాలు దెబ్బతింటాయి అన్నారు. దానికి ఇంకా కొంచెం యాక్షన్ ఉంది. అప్పుడు ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారు సిట్ వేశారు, స్టేట్ గవర్నమెంట్ది. ఆ సిట్ ఏంటి, అప్పుడు ఈ సుబ్బారెడ్డి గారు ఏం చేశారంటే
స్టేట్ గవర్నమెంట్ వేసిన సిట్ అయితే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ లాగా ఉంటుంది, అందుకని సుప్రీంకోర్టుకి వెళ్తానని వెళ్ళాడు ఆయన. సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చేశారు, అక్కడ సిబిఐతో కలిపి ఈ సిట్తో కలిపేశారు. అక్కడ ఇద్దరు సిబిఐ ఆఫీసర్స్ని వేశారనమాట, సిబిఐ జేడీని ఇంకొకరిని. మొత్తం 5 మెంబర్స్ సిట్లో ఉన్నారు. వాళ్ళ దగ్గర 14 నెలలు ఈ పరిశోధన చేసి అన్ని రాష్ట్రాల్లోనూ తిరిగి దీన్ని శోధించి చివరికి ఈ లడ్డు ఎట్లా తయారు చేశారంటే సింథటిక్ గీతో తయారు చేశారని తేల్చారు. అది అసలు గీయేనా? అసలు గీ అనే వర్డ్ కూడా అనవసరం అన్నమాట. నెయ్యి కానీ నెయ్యి, అసలు ఆ పదం అనవసరం, కెమికల్స్ అయ్యి. ఆ కెమికల్స్తో వాడు, ఎందుకంటే ఆ బోలేబాబా డైరీకి ఆవు లేదు, పాలు లేవు. ఎక్కడన్నా కరెక్ట్ చేశాడు ఎవరన్నా అంటే అది లేదు. ఆయన ఒట్టి కెమికల్స్ ఎక్కడెక్కడ ఏ కంపెనీస్లో ఉన్నాయి, ఏ కెమికల్స్ కొన్నారో అన్ని ఇన్వాయిస్లు దొరికినాయి, ఎంతెంత క్వాంటిటీస్ కొన్నారో దొరికినాయి. అది క్రిస్టల్ క్లియర్గా సిట్లో ఇది సింథటిక్ కెమికల్. అది అందరూ ఏంటంటే నెయ్యి, కల్తీ నెయ్యి అంటున్నారు. కల్తీ నెయ్యి అనే దానికి నెయ్యి ఉంటే కదా కల్తీ అవటానికి, ఇక్కడ నెయ్యే లేదు కల్తీ జరగటానికి. అందుకని అది సింథటిక్ గీ. అది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ బై సిట్. వెదర్ ఇట్ ఈజ్ యానిమల్ ఫ్యాట్ ఉందా లేదా, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అన్నారా లేదా అనేది డిఫరెంట్ సబ్జెక్ట్. పామాయిల్ ఉందండి, పామాయిల్ ఉంది, పామాయిల్ కెర్నాలు ఎన్నిటి కలిపారు. పామాయిల్లో ఈ కెమికల్స్ కలపటం వల్లే నెయ్యిలాగా తయారయ్యింది. దాంట్లో ఏంటంటే ఎసిటిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, మోనోగ్లిసరైడ్స్ ఇవన్నీ కలిపారు. లబ్జా కూడా కలిపారు. లబ్జా ఈ మధ్య ఒక ఆవిడ, ఒక అనలిస్ట్, ఒక లాయర్, గుంటూరు ఆవిడ అంటుందన్నమాట, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు టాయిలెట్స్ క్లీన్ చేసే కెమికల్స్ కూడా కలిపారని చెప్తున్నారు, ఎంత దారుణము, అవన్నీ వాళ్ళ యొక్క టాయిలెట్స్ క్లీన్ చేసుకోవడానికి తెప్పించుకున్నారు కెమికల్స్ అంటుందన్నమాట. ఆ క్వాంటిటీ ఎంతో తెలుసా మీకు, ఎన్ని వేల కేజెస్ తెప్పించారు తెలుసా లబ్జా. ఆ లబ్జా యాక్చువల్గా ఈ కెమికల్స్ వాడినప్పుడు ఉన్న స్మెల్ని క్లియర్ చేయడానికి అనమాట. అది ఈ మధ్య సైంటిస్ట్, కెమికల్ ఇంజనీర్ ఆయన మల్లిక్ గారు కూడా దాని గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అసలు ఆయన కెమికల్ ఇంజనీర్ సబ్జెక్ట్ పర్సన్ కాబట్టి ఏ కెమికల్ దేనికి వాడతారు, ఎసిటిక్ యాసిడ్ దేనికి వాడతారు, మోనోగ్లిసరైడ్స్ దేనికి వాడతారు, ఇవన్నీ సౌత్ కొరియా నుంచి తెప్పించారు కెమికల్స్. ఆ సౌత్ కొరియాలో ప్లాంట్ బేస్డ్ ఉండొచ్చు, యానిమల్ బేస్డ్ ఉండొచ్చు. ఎనీ ప్రోడక్ట్ ఈజ్ ప్లాంట్, ఐదర్ ప్లాంట్ ఆర్ యానిమల్ బేస్డ్. ఇవన్నీ ట్రేస్ చేసేస్తే అలా వచ్చిందనమాట. యానిమల్ ఫ్యాక్ట్ ఉందా లేదా అనేది సెకండరీ ఇష్యూ అండి. అసలు నెయ్యి ఉందా లేదా అనేది అసలు ప్రైమరీ ఇష్యూ. ఈ ప్రైమరీ ఇష్యూని డివియేట్ చేయడానికి యానిమల్ ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు అన్నారు, మనోభావాలు దెబ్బతిన్నాయి, అది డివియేట్ చేసి దానికి గందరగోళం చేస్తే ఫ్లెక్సీలు వేసి ఆంధ్రప్రదేశ్ అంతా ఇది పాపం జరిగింది, ఇది సింథటిక్ గీ చేశారు అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారనమాట. ప్రజలు తప్పుదోవ పట్టించారు వాళ్ళు. దాంట్లో కూడా ప్రజల దగ్గర వాళ్ళు అబాస్ పాలయ్యేటప్పటికి వాళ్ళకి ఏమీ తోచక, ఏం చేయాలో తెలియక రీసెంట్గా డిసెంబర్లో టెండర్స్ వచ్చినాయి తిరుపతి దేవస్థానానికి. ఆ టెండర్స్లో ఈ మన ఇందాపూర్ డైరీ వాళ్ళకి కూడా ఒక టెండర్ వచ్చిందనమాట. అప్పుడు ఇందాపూర్ డైరీ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ దాన్ని ట్రేస్ చేసి దాని మొత్తం డీటెయిల్స్ తీసుకున్నారు. తీసుకుని మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి సంబంధాలు ఉన్నాయి, ఈ నెయ్యి అంతా హెరిటేజ్ నెయ్యి ఇందాపూర్ ద్వారా టీటీడీకి వెళ్తుంది, కావాలని ఇప్పుడు 650 రూపాయలు చేశారు దీన్ని, ఇటువరకేమో 270కి 300కి ఇచ్చారు, దీంట్లో చాలా పెద్ద స్కామ్ ఉంది అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి ఇదేదో చాలా వింత వాక్యాలు, చాలా ఏదో పరిశోధించి కనుక్కున్నట్టుగా చెప్పాడు అనమాట. అది సాక్షిలో కూడా మెయిన్ హెడ్డింగ్స్ రాసి నానా గందరగోళం చేశారు. ఎందుకంటే వాళ్ళు బయటపడాలి, వాళ్ళ స్కిన్ బయటపడాలి. ఎందుకంటే వాళ్ళు ఇది సింథటిక్ కెమికల్ వాడారు గీ లడ్డు ప్రిపరేషన్లో. అందుకని అసలు వాళ్ళు పూర్తిగా అందరికీ తెలిసిపోయింది లడ్డు విషయం. ఎట్లా కొట్ట హెరిటేజ్ చంద్రబాబు నాయుడు గారి, అది కూడా డైరీ కాబట్టి దీంట్లో కూడా ఏమన్నా లొసుకులు ఉన్నాయేమో అని దాని మీద పెద్ద రీసెర్చ్ చేశారు. చేస్తే అది కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆఫ్ హెరిటేజ్ పూనాలో ఈ ఇందాపూర్ డైరీ దగ్గర ఉందన్నమాట. ఇందాపూర్ డైరీ హెరిటేజ్ కంటే చాలా పెద్దది. హెరిటేజ్ ఇది స్మాల్ డైరీ, ఆఫ్టర్ దానికంటే ఇచ్చింది ఇందాపూర్ కంటే. 170,000 లీటర్ కెపాసిటీ హెరిటేజ్, అది 50 లక్షల లీటర్ కెపాసిటీ. కానీ సంబంధం ఉన్నట్టే కదా. సంబంధం అంటే ఈ ప్రోడక్ట్స్ అక్కడ చేయించుకుంటున్నారు, నెయ్యితో ఏమి సంబంధం లేదు. ఎప్పుడు నెయ్యి హెరిటేజ్ సప్లై చేయలే బల్క్లో ఎవరికి హెరిటేజ్. ఓన్లీ చీజు, పన్నీరు, స్కిమ్డ్ మిల్క్ పౌడరు, హెచ్ఎంటీ మిల్క్, ఈ ప్రోడక్ట్స్ వరకే దట్ ఈస్ ఎ వెరీ క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది అనమాట. స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళకి చెప్పాలి వాళ్ళు ఎక్కడ ఏం చేసింది అనేది.
సంబంధం ఉంది. డైరీస్ అన్న తర్వాత వీళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ ఒకసారి తెచ్చుకుంటారు. ఇప్పుడు మనం ఉంది, మనం సిమెంట్ ఉంది, అల్ట్రాటెక్ సిమెంట్లో మనం సిమెంట్ తెచ్చుకుంటాము, ఇంకోళ్ళు తెచ్చుకుంటారు. అట్లా తెచ్చుకున్నందువల్ల మనదే కంపెనీ అయిపోతుంది కదా. అల్ట్రాటెక్ సిమెంట్ ఆడేదాన్ని తప్పులు చేస్తే మనకెట్లా అవుతుంది? అయినా అసలు ఇందాపూర్ డైరీ వాడు ఎక్కడా తప్పు చేయలే. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే 2014లో 270 రూపాయలకి ఇందాపూర్ డైరీ వాడు టెండర్ వేసి అప్పుడు ఎట్లా ఇచ్చాడు. నువ్వు అంత తక్కువ రేటుకి ఇస్తే నువ్వు కల్తీ నెయ్యి అన్నావు కదా, ఎక్కువ రేటు లేకపోతే తక్కువ రేటుతో గీ ఎట్లా సప్లై చేస్తారని మీరు అన్నారు కదా. ఈ క్వశ్చన్స్ చేస్తున్నారు వాళ్ళు. దానికి సమాధానం ఏంటంటే అది 2015-16 అనమాట. ఇప్పుడు 2026, దగ్గర 10 సంవత్సరాల గ్యాప్ వచ్చింది దానికి దీనికి. ఆ 10 సంవత్సరాల గ్యాప్లో పాల ధర, ఆవు పాల ధర 20 రూపాయలు 2015లో. ఇప్పుడు పాల ధర 40 నుంచి 45 రూపాయలు ఉంది. అన్ని ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, 140% రేట్స్ పెరిగిపోయినాయి. ఈవెన్ 650 రూపీస్కి కూడా చాలా తక్కువ కింద లెక్కది. అదేను ఇందాపూర్ డైరీ డైరెక్ట్గా వాడు L1లోకి రాలా. యాక్చువల్గా అన్ని ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ డైరీస్ అన్ని పార్టిసిపేట్ చేసినాయి ఈ మన టెండర్స్లో, మన డిసెంబర్లో. ఫస్ట్ మనకు ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అంటే కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత నందిని డైరీ సప్లై చేస్తుంది కర్ణాటక నుంచి. వాళ్ళు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అని కోఆపరేటివ్, అది చక్కగా చాలా నాణ్యమైన ఘీ ఇస్తుంది అనమాట. ఈ టెండర్స్లో మదర్ డైరీ, కర్ణాటక నందిని డైరీ, దీని పేరేంటి సంగం డైరీ, ఇందాపూర్ డైరీ, ఈ డైరీస్ అన్నీ దీన్ని పార్టిసిపేట్ చేసినాయి. ఇంకా 5-6 ఉన్నాయి ఇండియాలో ప్రెస్టీజియస్ డైరీస్ అన్నీ పార్టిసిపేట్ చేసింది. టెండర్స్ చాలా స్ట్రిక్ట్గా అన్ని చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టారు దాంట్లో. అన్నిట్లోనూ ఈ క్వాలిఫై అయ్యాయి. వీళ్ళు ఏం చేశారంటే నందిని డైరీ వాళ్ళు 20 వాళ్ళకే వచ్చింది టెండర్, నందిని వాళ్ళకే వచ్చింది. స్టిల్ నందిని ఈజ్ సప్లయింగ్. నందిని వాళ్ళకి వచ్చింది 20 లక్షల కేజీలకే. ఆ 20 లక్షల కేజీల్లో వాళ్ళు ఏమన్నారంటే మేము 20 లక్షల కేజీలు సప్లై చేయలేము, 10 లక్షల కేజీలే మేము ఘీ సప్లై చేయగలము అని చెప్పారనమాట. చెప్తే అప్పుడు L2లో ఉంది ఇది. ఏది మన ఇందాపూర్ డైరీ. L2లో అంటే ఏంటి, కొంచెం ఎక్కువ రేట్ వేసి ఉంటే డిస్క్వాలిఫై అయిపోయారు. వీళ్ళకి తక్కువ క్వాలిటీ నందిని వాళ్ళు 650కి వేశారు, వాళ్ళకి L1లో వచ్చేసింది. ఇప్పుడు L2లో ఎక్కువ 670కో 700కో వేశారు. అది కరెక్ట్గా ఏ రేట్లో వేశారో నాకు తెలియదు. వాళ్ళని రిక్వెస్ట్ చేశారు టీటీడీ వాళ్ళు, ఏమండి ఇప్పుడు వాళ్ళు 20 lakhsకి చేయలేని అంటున్నారు, మరి ఈ రేటుకి మీరు చేయగలరా, తగ్గించంటే మేము చేస్తామని అప్పుడు ఇందాపూర్ డైరీ వచ్చిందనమాట. అది హిస్టరీ. మొన్న డిసెంబర్లో జరిగిన టెండర్ ఇది. డిసెంబర్లో జరిగిన టెండర్కి నందిని డైరీకి వచ్చింది, ఇందాపూర్ డైరీకి వచ్చింది, సంగం డైరీకి వచ్చింది, మదర్ డైరీకి వచ్చింది. ఇన్ని డైరీలు పార్టిసిపేట్ చేసింది. వెరీ సిస్టమేటిక్గా జరిగింది ఆక్షన్. దాన్ని ఏం చేశారు, ఇందాపూర్ డైరీ ఇది హెరిటేజ్దే, ఎందుకంటే హెరిటేజ్ ఆల్రెడీ కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. హెరిటేజ్ ఎప్పుడు గీ బల్క్లో ఎవరికి ఎక్కడ సప్లై చేయలే, అసలు గవర్నమెంట్కి ఎప్పుడూ చేయలే. వాళ్ళు ఎప్పుడైనా సరే ప్రోడక్ట్స్ కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి తెచ్చుకున్నారు తప్పితే ఇవ్వలేదన్నమాట. దానికి వాళ్ళు రిజాయిండర్ ఇచ్చారు, ఇందాపూర్ వాళ్ళు ఇచ్చారు, హెరిటేజ్ వాళ్ళు ఇచ్చారు, సాక్షికి కూడా వాళ్ళు నోటీస్ ఇచ్చారు, ఏది హెరిటేజ్ వాళ్ళు. ఈ సందర్భంలో ఈ బొత్స సత్యనారాయణ అనే ఆయన కౌన్సిల్లో అపోజిషన్ లీడర్ కదా, ఆయన సబ్జెక్ట్ పూర్తిగా తెలుసుకోవాలి కదా, తెలుసుకునే ఉంటాడు, కావాలని కూడా ఇట్లా మాట్లాడతారు. ఆయన పూర్తిగా తెలిసి ఉంటుంది, ఇందాపూర్లో ఇది హెరిటేజ్ చాలా రిప్యూటెడ్ కంపెనీ, కావాలని దాన్ని డ్యామేజ్ చేద్దాం, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీది కదా, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద మచ్చ వెళ్ళిపోద్ది. అదే లేమెన్కి టెక్నికల్ ఇష్యూస్ అర్థం కావు కదా, తెలియదు కదా, సామాన్య మానవుడు ఏమి నమ్ముతాడు. మీరు చెప్పినట్టు వాళ్ళతో కో ప్రోడక్ట్ లేకపోతే కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది వాడికి ఏమర్థమవుతుంది. అవును, అందువల్ల ఉండే ఉంటుంది, అందుకని వాడు చెప్తున్నాడు కదా దాంట్లో ఉందని చెప్తారు. పర్టికులర్గా వాళ్ళ అభిమానులు అందరూ దాన్ని సాగుగా తీసుకుంటారు అనమాట. అవును, దానికి ఏం చేశాడు బొత్స సత్యనారాయణ, ఆయన చాలా సీనియర్ మెంబరు, ఎప్పుడు ఏదైనా సరే చక్కగా తెలుసుకుని మాట్లాడాలి, విలువ ఉంటుంది పబ్లిక్లో. అది ఒకళ్ళకి కాకపోతే ఒకళ్ళు అందరికీ తెలియదు, అందరూ పామర్లు అనుకోకూడదు కదా. బోల్డ్ మంది మేధావులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళందరికీ ఏంటి ఎందుకు మాట్లాడుతున్నారని దానికి ఇవాళంతా టెక్నాలజీ ఉంది. టెక్నాలజీలో వెబ్సైట్స్కి వెళ్తారు, అసలు ఇందాపూర్ డైరీ ఏంటి, హెరిటేజ్కి దానికి లింకులు ఏంటి, దాన్ని ఎందుకు వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారంటే ఫ్యాక్ట్లు అన్నీ తెలిసిపోతాయి. దిస్ ఈజ్ రియల్ ఫ్యాక్ట్. ఆయన ఏం చేశాడు, ఇట్లా దారుణంగా మాట్లాడేటప్పటికి హెరిటేజ్ రిప్యుటేషన్ డ్యామేజ్ అయింది. హెరిటేజ్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు. ఇవాళ బొత్స సత్యనారాయణకి ఇవాళ నోటీస్ ఇచ్చారు లాయర్స్. దాంట్లో ఏమడిగారు తెలుసా, మీరు ఓపెన్గా అపాలజీ చెప్పాలి, అపాలజీ పబ్లిక్గా చెప్పాలన్నారు.
రెండో పాయింట్ ఏంటంటే మా లాయర్ ఖర్చులు, మా లీగల్ ఎక్స్పెండిచర్ 1 lakh కట్టాలి. మీరు లీగల్గా 1 lakh కట్టాలి, మీరు అపాలజీ చెప్పాలి. మూడో పాయింట్ ఏంటంటే మీరు కనుక ఈ చేయకపోతే మేము మీ మీద సివిల్ అండ్ క్రిమినల్ కేసులు పెడతాము అని నోటీస్ ఇచ్చేశారు. అంత రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నాయని ఇటు నోటీస్ తెచ్చుకోవాల్సి వచ్చింది. తెలిసి తెలియక మాట్లాడా, కావాలనే పబ్లిక్ని డైవర్ట్ చేసి మాట్లాడా అనేది ఒక ఇదనమాట. ఆయన రిప్యుటేషన్ ఎక్కువ, హెరిటేజ్ రిప్యుటేషన్ ఎక్కువ. హెరిటేజ్కి ఎంత రిప్యుటేషన్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ దానికి బోర్డు అవార్డ్స్ ఉన్నాయి. దానికి ISO 2001 హెరిటేజ్. వాళ్ళు ఎప్పుడైనా లోన్స్ తీసుకుంటే పర్ఫెక్ట్గా కట్టారు. వాళ్ళు ఎప్పుడైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ పర్ఫెక్ట్గా కడుతున్నారు. గవర్నమెంట్ ఆర్డర్స్ తీసుకోరు, కన్స్యూమర్ ప్రోడక్ట్స్ ఉంటాయి అన్నమాట వాళ్ళకి. ఇది ఇందాపూర్ డైరీకి సంబంధించిన చరిత్ర. తెలుసుకోకుండా తప్పు చెప్పి, అది కూడా గీ ప్యాకెట్ తీసుకొచ్చి చీజ్ ప్యాకెట్ అని చెబుతున్నాడు అనమాట. చీజ్ ప్యాకెట్ తీసుకొచ్చి చీజ్ ప్యాకెట్ మీద మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్ డైరీ అని ఉంటుంది, మార్కెటెడ్ బై హెరిటేజ్ ఉంటుంది అనమాట. ఎనీ ప్రోడక్ట్ వాళ్ళు ఒకటి కాదు, చాలామంది బ్రిటానియాకి ఇస్తారు, నెజిల్కి ఇస్తారు, చాలా కంపెనీలకి వాళ్ళ కనెక్షన్స్ ఉంటాయి అనమాట. అవును, అన్ని. ఇట్ వెరీ బిగ్ డైరీ. మార్కెటింగ్ వేరే కంపెనీలకి ఇస్తారు, వాళ్ళ ప్రోడక్ట్ ని వీళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు. ఈ యూనిట్ అక్కడ తీసుకుంటారు, వాళ్ళ దగ్గర హెరిటేజ్ బ్రాండ్ వేసుకుంటారు. అవును, అందుకని దాని మీద ఉంటుంది కింద రాసి. అదేంటంటే అది చూపించి చీజ్ ప్యాకెట్ తీసుకొచ్చి చూపించాడు ఆయన. ప్రజలు పిచ్చివాళ్ళు అనుకుంటారు. అదే గీ ప్యాకెట్ మీద చూపించాలి, గీ ప్యాకెట్ మీద ఉండదు. గీ ఎప్పుడు వాళ్ళు హెరిటేజ్కి సప్లై చేయాలి, హెరిటేజ్ దానికి సప్లై చేయాలి. గీ ఈజ్ నెవర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఇది మీకు ఇందాపూర్ గురించి క్లియర్గా చెప్తాను. బోలే బాబా డైరీ అనేది గత 5 సంవత్సరాలు, అంటే 19 నుంచి 24 లోపు సప్లై చేసిన ఈ లడ్డు వివాదంలో బోలే బాబా డైరీ గురించి ఆల్మోస్ట్ ఆల్ స్కానింగ్ అయిపోయినట్టే. అంటే ఇప్పుడు ఏం చేశారంటే బోలే బాబాతో కూడా హెరిటేజ్కి సంబంధం ఉంది అని బ్లేమ్ చేశారు. ఇప్పుడు బోలే బాబాకి హెరిటేజ్తో లింకులు ఎట్లా, అదే చెప్తాను. అది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది అనమాట. బోలే బాబా అనేది రెండు కంపెనీలు ఉన్నాయండి. బోలే బాబా మిల్క్ డైరీ ప్రోడక్ట్స్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది, దాని యూనిట్ రాజస్థాన్లో ధోలేపూర్లో ఉంది. అలాగే బోలే బాబా ఆర్గానిక్ మిల్క్ ప్రోడక్ట్స్ అనేది ఇప్పుడు స్కామ్లో ఉంది, అది ఉత్తరాఖండ్లో డెహ్రాడూన్లో ఉంది. అది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, అది వెరీ న్యూ కంపెనీ. ఏదైతే హెరిటేజ్తో లింక్స్ ఉన్నాయో అది 2004లోనే పెట్టారు, అది అగర్వాల్స్ది. ఇదేమో జైన్స్ది. రెండు మేనేజ్మెంట్స్ డిఫరెంట్, రెండు వేరు స్టేట్స్లో ఉన్నాయి. దీని కార్పొరేట్ ఆఫీసు, హెడ్ ఆఫీసు ఇవన్నీ ఢిల్లీ, ఆగ్రాల్లో ఉన్నాయి. ఏదైతే జెన్యూనో దాంతో హెరిటేజ్కి ఎందుకు లింకులు ఉన్నాయంటే, ఎట్లాగైతే కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇండాపూర్తో ఉందో దీనికి, అట్లాగే బోలే బాబా మిల్క్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ కంపెనీతో కూడా హెరిటేజ్కి కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది అక్కడ. ఎక్కడండి? ధోలేపూర్, రాజస్థాన్లో. అది ఉత్తరప్రదేశ్లోనేమో దాని మెయిన్ కాన్పూర్లో కూడా ఉంది, కాన్పూర్ దగ్గర. ఢిల్లీలో దాని మెయిన్ ఆఫీసు. వాళ్ళు అగర్వాల్స్. వాళ్ళు అసలు ఇండియాలో ఉన్న అన్ని కంపెనీలకి అన్ని సప్లై చేస్తారు, ఇంక్లూడింగ్ సంగం డైరీకి కూడా సప్లై చేస్తారు, హెరిటేజ్కి సప్లై చేస్తారు, బ్రిటానియా, నెజిల్, అసలు ఒక్క కంపెనీ కాదు, మిల్క్ ప్రోడక్ట్స్ ఉన్న అన్ని కంపెనీలకి 100 లిస్ట్ ఉంది నా దగ్గర. అది అందరికీ సప్లై చేస్తారు. అంటే చేస్తారు వాళ్ళు సప్లై అన్నీ అండి. మిల్క్ వీళ్ళకేం మిల్క్ పౌడర్, ఏది ఓన్లీ ఒక్క మిల్క్ పౌడర్ హెరిటేజ్ తెచ్చుకుంటారు కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి. మిగతా మిల్క్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, చీజ్ అని, లేకపోతే పన్నీర్ అని, ఈ రకరకాల ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ సంగం డైరీ వాళ్ళు తెచ్చుకుంటారు, నిజిల్ వాళ్ళు తెచ్చుకుంటారు. ఈ ఫుడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, FMCG కంపెనీస్, ఆ కంపెనీస్ అన్నీ దాంతో కనెక్షన్స్ ఉన్నాయి అన్నమాట. అది బోలే బాబా మిల్క్ ప్రోడక్ట్స్ లిమిటెడ్. అది దేనికంటే హెరిటేజ్తో సంబంధం ఉంది. ఏదైతే స్కాండల్లో ఉందో ఆ స్కాండల్లో ఉన్న వాళ్ళు జైన్స్, అది డెహ్రాడూన్లో ఉంది. వాళ్ళకి అసలు డైరీ లేదు, ఆవులు లేవు, పాలు లేవు, అది స్కాండల్లో. వీళ్ళేంటి పబ్లిక్ తెలియదు కదా, బోలే బాబాతో హెరిటేజ్కి లింకులు అని పెట్టారనమాట. దాని మీద కూడా వాళ్ళు నోటీస్ ఇచ్చారు వాళ్ళకి. వాళ్ళు కూడా బోలే బాబా వాళ్ళు కూడా ఎవరైతే జెన్యూన్ బోలే బాబా ఉన్నారో వాళ్ళు కూడా టు హూమ్ సో ఎవర్ ఇట్ మే కన్సర్న్ అని ఒక లెటర్ పంపించారు. ఇది మేము అసలు ఆ డైరీకి మాకు సంబంధం లేదు, మేము చాలా వాల్యూస్తో ఉన్న కంపెనీ మాది, మేము ఎప్పుడు గుళ్ళకు కానీ సౌత్ ఇండియాలోనే బల్క్ ఆర్డర్స్ ఎప్పుడు మిల్క్ సప్లై చేయలేదు, మిల్క్ కానీ గీ కానీ సప్లై చేయలేదు, వాళ్ళు ప్రోడక్ట్సే సప్లై చేస్తారు. అట్లా బోలే బాబాతో కూడా లింక్ పెడుతున్నారు అనమాట. ఇట్లా మీరు అన్నారు చూసారా, ప్రతిపక్ష పాత్ర పోషించడం చేతకాక
వాళ్ళ మీద పడ్డ మరకని తుడుచుకోవటానికి ఎదురు వాళ్ళ మీద బురద పోస్తున్నారు వీళ్ళు. ఓకే. ఇట్లా చాలా ఇన్స్టెన్సెస్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట. అవును. మొత్తానికి వైసీపీ వాళ్ళ విమర్శల వల్ల మీరు ఇట్లా వివరణలు మీలాంటి వాళ్ళు వివరణలు ఇవ్వడం వల్ల జనానికి ఏం జరుగుతుందో వాస్తవాలు తెలుస్తున్నాయి. తప్పకుండా మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.